విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. ఆయన కుటుంబం నుంచి పలువురు నట వారసులు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్నగారి వారసుడుగా నందమూరి బాలకృష్ణ అద్భుతమైన కెరీర్ జర్నీ, ఫాలోయింగ్ గురించి పరిచయం అవసరమే లేదు. ఆ తర్వాతి జనరేషన్లో ఉన్న ఏకైక ఆశాదీపంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ 2 దశాబ్దాలు కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్డమ్ని ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు భారతదేశంలో అసాధారణ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరిగా అతడు తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. త్వరలోనే హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 లాంటి భారీ యాక్షన్ చిత్రంతో వరల్డ్ వైడ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించనున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 చిత్రీకరణ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ మూవీ కోసం ఎన్టీఆర్ తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు బాగా స్లిమ్ లుక్లో కనిపిస్తున్నాడు. అతడు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తనతో పాటే పెద్ద కుమారుడు అభయరామ్ కూడా కనిపించాడు. అభయరామ్ వయసు 12. మరో 4-5 ఏళ్లలో అతడు కూడా టీనేజీ ప్రేమ కథల్లో నటించేంత వయసు అంటే 16కు చేరుకుంటున్నాడు. అయితే అబ్బాయి అకాడమిక్ స్టడీస్ని కొనసాగిస్తూ నటనలోకి అడుగు పెడతాడా లేదా అనే దానిపై కుటుంబం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మాస్టర్ అభయరామ్ కూడా ఎన్టీఆర్లా స్టైలిష్గా చరిష్మాటిక్గా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్నాడు కనుక విద్యాభ్యాసం పైనే పూర్తిగా ఫోకస్ చేస్తారని భావిస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని నడిపించే 3వ తరం నటవారసుడిగా అబ్బాయి బరిలోకి దిగుతాడా లేదా, దీనికోసం నట శిక్షణ కొనసాగుతుందా లేదా అన్నదానికి ఇంకా స్పష్టత అయితే లేదు. అటు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అలాగే జానకిరామ్ వారసుడు బరిలోకి దిగాడు. ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ వారసుడు కూడా ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అభయరామ్ ఇంకా చిన్న పిల్లాడే కనుక తొందరపడి ఒక కోయిల ముందే కూయడం సరికాదు అనే భావన ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి?